Yesterday we have learned about the noun, kinds of nouns and pronouns and kinds of pronouns. Today we are discussing about adjectives. Definition. Which are the adjective is a word which adds to the verb, gives a special. Adjective is a word which adds to the verb to give a special status. Special Value to it. Very good. Adjective is a word that describes about the quality of noun or pronoun. Pronoun గురించి pronoun యొక్క గుణాన్ని నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసేది adjective. నామవాచకం యొక్క గుణాన్ని ఇంగ్లీష్ లో క్వాలిటీ అన్నమాట. Quality of noun or pronoun is called adjective. Put an adjective before the noun or after any tense of the verb. అంటే ఏ టెన్స్ లో ఉన్న వర్బ్ తర్వాత కానీ లేకపోతే నౌన్ కి ముందు కానీ మనము అడ్జెక్టివ్ ని యాడ్ చేస్తూ ఉంటాం. అడ్జెక్టివ్స్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్, హౌ మచ్, హౌ మెనీ, విచ్ వన్, లైక్ దట్. అంటే మనం ఇది ఏది అని తెలుగులో క్వశ్చన్ వేసుకున్నప్పుడు వచ్చేటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో ఆ వర్డ్ ని మనము అడ్జెక్టివ్ అంటాం. We can put an adjective before a noun after any tense of the verb. అంటే వెర్బ్ తర్వాత ఏ టెన్స్ ఉన్నా ఆ వెర్బ్ తర్వాత కానీ ఒక నౌన్ కి ముందు కానీ మనము అడ్జెక్టివ్ ని యాడ్ చేస్తాం. అడ్జెక్టివ్స్ ఆన్సర్ ద క్వశ్చన్స్. అంటే మనం ఒక క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ ఏదైతే ఉందో ఆ వర్డ్ ని మనం అడ్జెక్టివ్ గా చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ దిస్ వర్డ్ ఐ? ఐ ఏంటి? విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఐ? ప్రొనౌన్. అంటే నామవాచకానికి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్ ఐ. ఇక్కడ నేమ్ లేదు, నేమ్ ఉంటే నౌన్ అవుతుంది. కానీ ఐ ఉంది అంటే ప్రొనౌన్. సా మీన్స్ ఐ సా ఏ బ్యూటిఫుల్ హార్స్. ఇక్కడ వాట్ ఇస్ దిస్ హార్స్? వెరీ గుడ్. ఎలాంటి హార్స్? Beautiful. క్వశ్చన్ వేసుకున్నాడు మనం ఎలాంటిది అని క్వశ్చన్ వేసినప్పుడు వచ్చిన ఆన్సర్ మనకు బ్యూటిఫుల్ ఈజ్ బ్యూటిఫుల్ ఈజ్ యు ఆర్ ఏ ఫ్లవర్ బాయ్. వాట్ ఈస్ ద వర్డ్ బాయ్? విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్? బాయ్ ఆర్ నౌన్. ఎలాంటి బాయ్ అని క్వశ్చన్ వేస్తాం. ఇక్కడ here the flower is the adjective. What is a brave boy? Brave boy. Brave adjective. Next, there are 20 boys in the class. There are 20 boys in the class. So now pronoun. There are అనేది number అంటే 20 అనేది adjective. Do you understand? Adjective is a word describes about the noun or pronoun. అంటే నౌన్ కానీ ప్రొనౌన్ యొక్క క్వాలిటీస్ ని తెలియజేసేది adjective. Tell some more examples of adjectives. Can anybody tell me in your own sentence? I have a cute puppy. He said that he has a cute puppy. Very good. Puppy అనేది noun. ఎలాంటి పప్పి? పప్పి is a adjective. Very good. బాగా చెప్పండి. నెక్స్ట్ ఇంకా I saw a dirty dog. I saw a Dirty dog. Dirty dog ఉందంట. చూసాడంట. He saw a dirty dog. డాగ్ ఎలా ఉంది? Next one. Sangeet. I have a 10 pencils. Very good. Next. I have a 100 rupees. I have 100 rupees. ఇక్కడ రూపీస్ అనేది నౌన్, 100 అనేది నంబర్. ఓకే. Kinds of adjectives. First one, demonstrative adjectives. Number one, demonstrative adjectives.
demonstrative adjectives. Demonstrative adjectives point out which person or thing is referred to. Point out which person or thing to refer. అంటే ఏదైనా పర్టికులర్ గా ఒక పాయింట్ చేసి ఒక పర్సన్ గురించి కానీ లేకపోతే ఒక వస్తువు గురించి కానీ మనకు చెప్తున్నప్పుడు దానిని demonstrates. These, those, these are demonstrative adjectives. Such and same. ఈ పలానా వస్తువు అని ప్రత్యేకంగా పాయింట్అవుట్ చేసి చెప్పేటప్పుడు మనము దిస్ ఈజ్ ఏ వైర్, దిస్ ఈజ్ ఏ బుక్ ఇలా చూపిస్తున్నాం పాయింట్అవుట్ చేసి. ఇలా దిస్ ఈజ్ మై క్లాస్, దిస్ ఈజ్ మై క్లాస్. ఇక్కడ ఏంటి అడ్జెక్టివ్ ఏంటి? దిస్ such men are dangerous. That girl is intelligent. ఆ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్. ఇక్కడ దట్ అనేది those అవి పాయింట్ అవుట్ చేస్తున్నాం. those are, these are, these are. These are refers to each one of two or more persons or things. These means distributive adjectives refers to each one of two. రెండు గురించి కానీ లేక మోర్ దాన్ వన్ పర్సన్ గురించి కానీ వస్తువు గురించి కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ చెప్పేటప్పుడు మనము ఈ పదాలను వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్, ఈచ్, ఎయిదర్, నెయిదర్. వెరీ గుడ్. నెయిదర్ అంటే రెండింటిలో ఏదో ఒకటి అని అర్థం. నెయిదర్ అంటే ఏది లేదు అని అర్థం. ఏది లేదు, నెగిటివ్, ఏది లేదు అని. ఈచ్ మ్యాన్ హ్యాడ్ 5 sons. Each man had 5 sons. ఇక్కడ demonstrative adjective ఏంటి? Each man had 5 sons. Each అనేది demonstrative adjective. Next, distributive adjectives. Distributive adjectives are refers to each one of two and more than one persons or things. ఒకరి కన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు అని చెప్పేటప్పుడు, అలాగపోతే అది లేకపోతే ఇది అని, ఏది లేదు, ఎయిదర్ అంటే అదో లేకపోతే ఇదో ఇలా చెప్పేటప్పుడు మనము ఈ వర్డ్స్ ఉపయోగిస్తాము. ఈచ్, ఎవ్రీ, ఎయిదర్, నెయిదర్. ఫర్ ఎగ్జాంపుల్, ఈచ్ మ్యాన్ హ్యాడ్ 5 sons. ప్రతి ఒక్క మనిషికి 5 పిల్లలు ఉన్నారు. ఈచ్ అంటే ప్రతి వ్యక్తికి, మనిషికి అని. అలాగే ఐ హ్యావ్ రెడ్ neither of these. ఈ రెండింటిలో నేను ఏది చదవలేదు. నెగటివ్ సెన్స్ ఇక్కడ neither మీన్స్. అలాగే neither అనేది డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ వన్, would you like either of these? ఈ రెండింటిలో ఏది? ఈ రెండింటిలో ఏది ఒక్కటే ఇష్టం. ఏది అని అడిగినప్పుడు ఎయిదర్, రెండింటిలో ఏది అని అడిగినప్పుడు, లేదా రెండు లేదు మోర్ దాన్ 2, వీటిలో ఏది ఇష్టం అని చెప్పాడు. నెక్స్ట్, ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఇట్ ఈస్ ఫాల్స్. అందులో ఉన్న ప్రతి మాట ఫాల్స్. థర్డ్ వన్, క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్. క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్స్ some, any, few, little, no, much, many, etc.
క్వాంటిటేటివ్ ఎడ్జెక్టివ్ షోస్ హౌ మచ్ అని నువ్వు ఎప్పుడైతే క్వశ్చన్ వేస్తావో దాని నుండి వచ్చేటువంటి హౌ మచ్ అనగానే ఎంత ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ కుక్ సమ్ రైస్ ఐ కుక్డ్ ఐ ప్రొనౌన్ సబ్జెక్ట్ కుక్డ్ వర్బ్ ఇందాక మనం చెప్పుకున్నాం ఎప్పుడు వాడతాం ఎప్పుడు యూజ్ చేస్తామని చెప్పాను బిఫోర్ ఎ నౌన్ ఆర్ ఆఫ్టర్ ఎనీ టెన్స్ ఆఫ్ ద వర్బ్ కుక్డ్ అనేది V2 పాస్ట్ టెన్స్ దీని రైస్ అనేది నౌన్ ఆ నౌన్ కి ముందు సమ్ ఉంది అలాగే కుక్డ్ అనే వర్బ్ తర్వాత ఆఫ్టర్ వర్బ్ సమ్ కాబట్టి ఇక్కడ సమ్ అనేది క్వాంటిటేటివ్ నెక్స్ట్ హీ డిడ్ నాట్ ఈట్ ఎనీ ఫుడ్ ఈట్ అనేది వర్బ్ ఈట్ తర్వాత హీ డిడ్ నాట్ ఈట్ ఎనీ ఫుడ్ అనేది నౌన్ ఇక్కడ దానికి ముందు లేదా ఈట్ అనే వర్బ్ తర్వాత ఎనీ ఉంది కాబట్టి ఎనీ అనేది నెక్స్ట్ షీ హ్యాస్ నో సెన్స్ హ్యాస్ ఇట్ ఈస్ వర్బ్ తర్వాత వచ్చింది నో దిస్ ఈజ్ నో ఈజ్ ఐ వాంట్ సమ్ మనీ సమ్ అనేది he has few friends in his village here is few అనేది adjective few అంటే అర్థం తెలుసా మీకు దాదాపు జీరో ఫ్యూ ఈక్వల్ టు ఏం లేదు అసలు దాదాపు లేనట్టే అని అర్థం అనమాట ఏ ఫ్యూ అంటే కొన్ని ఏ ఫ్యూ అంటే ఒకళ్ళిద్దరు కొంచెం ఉన్నారు అని అర్థం అసలు ఫ్యూ అంటే అసలు దాదాపు ఫ్రెండ్సే లేరు అనే సందర్భంలో మనం ఇక్కడ ఫ్యూని ఉపయోగిస్తాం ఒట్టిగా పేరుగా దానికి ముందు ఏ పెట్టకుండా దా ఫ్యూ ఏ ఫ్యూ అని పెట్టకుండా ఓన్లీ ఫ్యూ అని ఉపయోగిస్తే కనుక దాదాపు లేరు అని అర్థం అనమాట ఈ మీనింగ్ అది నెక్స్ట్ సీత హ్యాస్ లిటిల్ ఇంటెలిజెంట్ ఇక్కడ లిటిల్ అనేది adjectives. Next number 4 interrogative adjectives. Interrogate చేయడం ప్రశ్నార్థకము. It is used with nouns to ask to interrogate any person. ఎవరైనా క్వశ్చన్ చేయడానికి మనము ఈ వర్డ్స్ ఉపయోగిస్తాం. Starting of the sentence. What is your name? Which class are you studying? When, whose, who, why, how. Say some more examples in your own sentence. Who are you? Very good. How many books are there? Only one. Who are you? Here, who is interrogative? Adjective. Number 2. Next one. Whose book is this? Very good. Whose book is this? Sit down. Whose book is this? What is the cost of Book is this. What is the cost ఇక్కడ of బుక్ అనేది బుక్ కు ముందు ఇంట్రోగేటివ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ What is the నెంబర్ cost? ఫాదర్. వాట్ ఈజ్ యువర్ ఫాదర్? వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? హూ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మీ నాన్నగారు ఎవరు? వాట్ అంటే ఏం జాబ్ చేస్తారు అనేది వాట్ ఈజ్ యువర్ ఫాదర్. హౌ మెనీ Books are there. books are there? How many sisters You you have have? family. These are interrogative adjectives. Next one, next fifth one, possessive adjectives. Possessive means having. Having అంటే కలిగి ఉండటం. మన సొంతానికి మనం కలిగి ఉండటాన్ని పొసెసివ్ అంటాము. ఈ కలిగి ఉన్న వాళ్ళని ఏమంటారంటే పొసెసర్ అంటారు. ఇక్కడ దే ఆర్ రిఫర్ టు ద పొసెసర్. ఎవరివి అని క్వశ్చన్ వేసేటప్పుడు నావి, అతనిది, ఆమెది, వారిది, వీరిది అని చెప్పేటప్పుడు మనము ఉపయోగిస్తేటువంటి వర్డ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మై, యువర్, అవర్, అవర్స్, హిస్, హర్, దేర్, theirs. మై, యువర్, అవర్, అవర్స్, హిస్, her, they, theirs. These are possessive adjectives. For example, Sita is my sister. Sita is my sister. Na Chelli. my this my is possessive adjective. అలాగే I saw it with my own eyes. నా కళ్ళతో నేను చూశాను. My eyes. My possessive adjective. Next. Mind your own business.
ఈ పని చూసుకో. ఓన్ ఇక్కడ ఓన్ అనేది సారీ యువర్ అనేది యువర్ బిజినెస్ యువర్ నీ యొక్క నీ పని నువ్వు చూసుకో అని చెప్పు. నెక్స్ట్ దిస్ ఈజ్ అవర్ రూమ్. దిస్ ఈజ్ అవర్ రూమ్. మన రూమ్ ఇది. Rani teacher is our English teacher. వెరీ గుడ్. రాణి టీచర్ ఈజ్ అవర్ ఇంగ్లీష్ టీచర్. అవర్ చెప్పండి. Gopalrao sir is our math teacher. వెరీ గుడ్. గోపాలరావు సార్ ఈజ్ అవర్ మ్యాథ్స్ టీచర్. అవర్ This is our kabaddi team. దిస్ ఈజ్ దేర్ కబడ్డీ టీమ్. వెరీ గుడ్. నెక్స్ట్ దిస్ బుక్ ఈజ్ హిస్ బుక్ అంటే అతని పుస్తకము అంతే కదా. ఓకేనా? డిడ్ యు అండర్స్టాండ్? నెక్స్ట్ పొసెసివ్స్ విత్ ఎస్. ఇక్కడ హిజ్ బదులు మనము అపాస్ట్రఫీ ఎస్ ను ఉపయోగించాము. దిస్ ఈజ్ తేజాస్. ఈ అపాస్ట్రఫీని కూడా పొసెసివ్ కింద చెప్పుకుంటాం మనం. అలాగే ఇట్ ఈస్ ధోని సరే టీమ్ ధోనీస్ Bat. టీమ్. ధోనీస్ టీమ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. కెన్ ఎనీబడీ సే? The government's decision. Government's decision అంటే ప్రభుత్వం యొక్క నిర్ణయము. ప్రభుత్వం యొక్క నిర్ణయము. Ranga's brother is an engineer. ఇక్కడ రంగాస్ అపాస్ట్రఫీ ఎస్ పెట్టేమంటే రంగా యొక్క బ్రదరు ఇంజనీర్. అర్థమైందా? ఇది సింగులర్. మరి ప్లూరల్ లో ఎక్కడ ఉపయోగించాలి అపాస్ట్రఫీ ఎస్? ఇక్కడ ఎస్ అంటే అపాస్ట్రఫీ పెట్టి ఈ పదం నౌన్ కి అపాస్ట్రఫీ యాడ్ చేస్తే, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అపాస్ట్రఫీ యాడ్ చేస్తే వారి యొక్క, ఆమె యొక్క, అతని యొక్క అని అర్థం వస్తుంది. ఇది సింగులర్ అండి. మరి ప్లూరల్ లేడీస్ బ్యాగ్స్ ఏంటి దీని అర్థం? ఇక్కడ కనుక నువ్వు యాడ్ చేస్తే అప్పుడు దీస్ ఆర్ లేడీస్ ఇక్కడ పెట్టాలి. దీస్ ఆర్ లేడీస్. ఫస్ట్ పొసెసివ్ అడ్జెక్టివ్స్ విత్ ఎస్ ఇన్ ప్లూరల్. బహువచనం వాడినప్పుడు మనము అపాస్ట్రఫీ ఎస్ ని ఎక్కడ యూజ్ చేయాలి అంటే చివరిలో పెట్టుకోవాలి. ప్లూరల్కి వచ్చినప్పుడు చివరిలో పెట్టాలి. సింగులర్ వచ్చినప్పుడు లేడీస్. ఇక్కడ లేడీ అనేది సింగులర్ కాబట్టి లేడీ తర్వాత ఎస్ పెడితే అపాస్ట్రఫీ ఎస్ లేడీ యొక్క, లేడీస్ బ్యాగ్, ఆమె యొక్క, లేడీ యొక్క బ్యాగ్స్ అని అర్థం. ఇక్కడేంటి స్త్రీల యొక్క బ్యాగ్. ఇక్కడ ఒక్క ఆమె, ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు లేడీస్ కాబట్టి లేడీస్ వచ్చినప్పుడు ఇక్కడ చివరిలో యాడ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చిల్డ్రన్స్ డే. ఇక్కడ చిల్డ్రన్స్ డే మీ అందరికి తెలుసు. ఇప్పుడు ఇక్కడ అపాస్ట్రఫీ ఎక్కడ పెడితే చిల్డ్రన్ అనేది చిల్డ్రన్ అనేది ప్లూరల్. అసలు అవునా? చిల్డ్రన్ అనేది ప్లూరల్. ఇక్కడ మనము చిల్డ్రన్స్ డే అంటే విద్యార్థుల యొక్క చిల్డ్రన్స్ బాయ్స్ హ్యాట్స్. దీస్ ఆర్ బాయ్స్ హ్యాట్స్. ఇక్కడ వాయిస్ ఎస్ ముందు పెట్టారు. ఒక్కల గురించి చెప్పినప్పుడు ఒక్క బాయ్ అని చెప్పినప్పుడు ఇక్కడ బాయ్ తర్వాత అపాస్ట్రఫీ పెడతాం. దీస్ ఆర్ బాయ్స్. బాయ్ హ్యాట్స్. దీస్ ఆర్ బాయ్స్ హ్యాట్స్. విద్యార్థుల యొక్క ఒక్కడి గురించి సింగులర్ చెప్పినప్పుడు బాయ్ యొక్క టోపీ హ్యాట్స్
అలాగన్న బాయ్స్ ఎక్కువ మంది బాలుర యొక్క అన్నప్పుడు ఇక్కడ బాయ్స్. ఇది సింగులర్, ఇది సింగులర్, దిస్ ఈజ్ ప్లూరల్. ఇక్కడ అపాస్ట్రఫీ పెడతాం. సింగులర్ పెట్టేనేమో ఎస్ కి లెఫ్ట్ సైడ్, ప్లూరల్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఎస్ కి లాస్ట్ లో మనం అపాస్ట్రఫీని యాడ్ చేస్తే ప్లూరల్ అవుతుంది. చాలా ఎగ్జెక్టివ్స్ కంప్లీట్ గా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఒకసారి మళ్ళీ మీరు దీన్ని 2-3 సార్లు ఆ వీడియోని చూసి మళ్ళీ ఆ నోట్స్ లో మీరు ఎంట్రీ చేసుకోండి. వాటన్నిటిని బాగా చదువుకొని రండి. నెక్స్ట్ 4th 1 వర్బ్ తో నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాము. దెన్ బై.